హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. సో ఈరోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రెండు మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్ ఇన్ కాంక్రీట్. ఎందుకంటే మనం ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్లో సో మెనీ హౌసెస్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ కాంక్రీట్ ఎ లాట్. సో కాంక్రీట్తో చాలా ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి కాంక్రీట్ ప్రాపర్టీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్, ఈ రెండు గురించి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు గురించి తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ మెకానికల్స్ అయితే కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల స్ట్రక్చర్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది గ్రేట్లీ డ్యామేజ్ అవ్వడానికి, వెరీ డ్రాస్టిక్ డ్యామేజ్ అన్నది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఈస్ దిస్ సెగ్రిగేషన్, వాట్ ఈస్ దిస్ బ్లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో ఆర్ లెట్స్ గో ఇన్ టు ద ప్రెజెంటేషన్. సో సెగ్రిగేషన్ ఇన్ కాంక్రీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్రిగేషన్ ఇన్ కాంక్రీట్ చూసినట్లయితే, సెగ్రిగేషన్ ఈజ్ ద సెపరేషన్ ఆఫ్ కాన్స్టెంట్ మెటీరియల్స్ ఇన్ ద కాంక్రీట్. సో కాంక్రీట్లో మనం కాంక్రీట్ తయారు చేసినప్పుడు అందులో ఉన్న మెటీరియల్స్ అంటే ఏంటి, మనకి ఏముంటాయి అందులో మెయిన్గా కోర్స్ అగ్రిగేట్ ఉంటుంది, ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది, అలాగే సిమెంట్ ఉంటుంది. సిమెంట్ అండ్ వాటర్, సిమెంట్ విల్ బి దేర్ అండ్ వాటర్ విల్ బి దేర్. సో ఈ నాలుగు మనం డెఫినెట్ ప్రపోర్షన్లో మిక్స్ చేసి దెన్ విల్ బి ప్రిపేరింగ్ కాంక్రీట్, రైట్. సో కోర్స్ అగ్రిగేట్ అంటే మెటల్, ఓకే, కంకర్ అంటాం కదా అది. ఫైన్ అగ్రిగేట్ అంటే శాండ్, సిమెంట్, అలాగే వాటర్. సిమెంట్ వచ్చేసరికి ఓపీసీ యూజ్ చేస్తాం. సో ఓపీసీ ఆర్ పీపీసీ, ఓకే. సో ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి యూనిఫామ్గా మిక్స్ చేసినప్పుడు మనకి కాంక్రీట్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఈ కాంక్రీట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కనుక సెపరేట్ అయిపోతే దాన్నే మనం సెగ్రిగేషన్ అని చెప్పి అంటున్నాం. సెపరేషన్ ఆఫ్ కాన్స్టెంట్ మెటీరియల్స్ ఇన్ కాంక్రీట్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ సెగ్రిగేషన్. సో ఈ సెగ్రిగేషన్లో 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెగ్రిగేషన్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ ఫ్రమ్ ద కాంక్రీట్ మిక్చర్. కొన్నిసార్లు కోర్స్ అగ్రిగేట్ అంటే పెక్ ఉంటుంది కదా, మెటల్. సో ఆ మెటల్ అన్నది సెపరేట్ అయిపోయి సిమెంట్ పేస్ట్ నుంచి అది మెటల్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది, సిమెంట్ పేస్ట్ అంతా ఒక పక్కకు ఉండిపోతుంది. అది ఒక రకంగా జరగచ్చు. సో రెండోది సెపరేషన్ ఆఫ్ సిమెంట్ పేస్ట్ ఫ్రమ్ ద కాంక్రీట్ డ్యూరింగ్ ఇట్స్ ప్లాస్టిక్ స్టేజ్. అంటే సిమెంట్ పేస్ట్ అంతా ఒక పక్కకి సెపరేట్ అయిపోయి అగ్రిగేట్ అంతా ఒక పక్కకు ఉండిపోవడం కూడా ఒక రకంగా చూడొచ్చు. అలాగే సెపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కాంక్రీట్ మిక్స్, అదే మనం బ్లీడింగ్ అని చెప్పి అంటాం. సో వాటర్ అన్నది సెపరేట్ అయిపోయి సిమెంటు, అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ ఈ మూడు ఒక పక్కకు ఉండిపోతే దాన్ని కూడా మనం సెగ్రిగేషన్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో ఇవి మెయిన్గా 3 టైప్స్ సెగ్రిగేషన్లో చూసినట్లయితే. సో హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద యాక్చువల్ ఇమేజ్. ఈ ఇమేజ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, అగ్రిగేట్ అంతా కూడా ఒక పక్కకు వచ్చేసింది కదా, ఒక పక్కన ఉండిపోయింది. సిమెంట్ పేస్ట్ అంతా ఒక పక్కన ఉండిపోయింది. మనకి ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఎక్స్పోజ్ అయిపోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా. సో బికాజ్ ఆఫ్ దిస్ సెగ్రిగేషన్, ఓకే. సో కాంక్రీట్ జనరల్లీ డెఫినేషన్ చూసినట్లయితే, కాంక్రీట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సిమెంట్, ఫైన్ అండ్ కోర్స్ అగ్రిగేట్. ఏ గుడ్ కాంక్రీట్ ఈజ్ వన్ which all the constituents are properly categorized to form a homogeneous mixture. అంటే మనం మిక్స్ చేసినప్పుడు, సెగ్రిగేషన్ చేసినప్పుడు ప్రాపర్లీ కేటగరైజ్డ్ అంటే ప్రాపర్ సైజెస్లో మనకి అగ్రిగేట్ ఉండి హోమోజీనియస్ మిక్చర్గా తయారు చేస్తేనే మనకి ఒక గుడ్ కాంక్రీట్ అన్నది తయారవడానికి అవకాశం ఉంది, ఓకే. సో ఇప్పుడు ఈ సెగ్రిగేషన్ దగ్గరికి వచ్చినట్లయితే, సెగ్రిగేషన్ ఇన్ కాంక్రీట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ ఈజ్ డిఫరెంట్, అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ ఈజ్ డిఫరెంట్. సో బికాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ వల్ల మనకి మెయిన్గా ఆ సెపరేషన్ అన్నది రావడానికి, మ్యాట్రిక్స్ అనేది యూనిఫామ్గా ఫామ్ అవ్వకుండా అది సెపరేట్ అవ్వడానికి అవకాశం ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీలో మనకి డిఫరెన్సెస్ వల్ల మనకి మెయిన్గా ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ కాజింగ్ సెగ్రిగేషన్. సో ఇదొకటే రీజనా అంటే ఇదొకటే రీజన్ కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ విచ్ ఆర్ కాజింగ్ దిస్ సెగ్రిగేషన్. సో అందులో చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టింగ్ కాంక్రీట్ మిక్సెస్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. అంటే ఆర్ఎంసీ వాడతారు కొన్నిసార్లు. కొన్ని ఏరియాస్లో మనం కాంక్రీటింగ్ చేసినప్పుడు రెడీ మిక్స్ కాంక్రీట్, ఆర్ఎంసీ అంటే రెడీ మిక్స్ కాంక్రీట్. సో ఎప్పుడైతే ఈ ఆర్ఎంసీ రెడీ మిక్స్ కాంక్రీట్ యూజ్ చేస్తామో
ట్రాన్స్పోర్టింగ్ డిస్టెన్స్ అన్నది ఎక్కువైతే కనుక ద ట్రాన్స్పోర్టింగ్ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దానివల్ల కూడా మనకి సెగ్రిగేషన్ అన్నది జరగడానికి అవకాశం ఉంటుంది. సో సెకండ్ రీజన్ వచ్చేసరికి చూసినట్లయితే పూర్లీ ప్రపోర్షన్ మిక్స్ వేర్ సఫిషియంట్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ దేర్ టు బైండ్ ద అగ్రిగేట్స్. అంటే సిమెంటు అలాగే శాండ్ ఈ రెండు కూడా మనం లిమిటెడ్ క్వాంటిటీలో యూజ్ చేసినట్లయితే, అంటే ఇఫ్ అగ్రిగేట్ ఈజ్ మోర్, అగ్రిగేట్ క్వాంటిటీ ఎక్కువ వేసేసారు అనుకోండి, అగ్రిగేట్ ఇంక్రీజ్ అయిపోయింది, ఈ రెండు డిక్రీజ్ అయిపోయినాయి అనుకోండి, దెన్ ఆల్సో ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ సెగ్రిగేషన్ జరగడానికి అవకాశం అప్పుడు కూడా ఉంటుంది. నెక్స్ట్ డ్రాపింగ్ కాంక్రీట్ ఫర్ మోర్ దెన్ 1 మీటర్. అంటే లేబర్ మనకి కాంక్రీట్ పోర్ చేస్తారు కదా, సో ఇప్పుడు లేబర్ ఇక్కడ ఉన్నారనుకోండి, సో ఇక్కడెక్కడో మనకి కాంక్రీటింగ్ చేయాలి ప్లేస్, సో ఇప్పుడు ఇక్కడ చేయాలి. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్, ఈ త్రో డిస్టెన్స్ ఎంత ఉంది, 1 మీటర్ కన్నా ఎక్కువ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 మీటర్, అప్పుడు కూడా మనకి సెగ్రిగేషన్ అన్నది జరగడానికి అవకాశం. కొంతమంది చాలా ఫోర్స్గా విసిరేస్తూ ఉంటారు, గమేలా తెచ్చి అక్కడ డ్రాప్ చేయకుండా విసురుతారు ఫోర్స్గా. సో అలాంటివి జరిగినప్పుడు కూడా సెగ్రిగేషన్ అన్నది జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వైబ్రేటింగ్ కాంక్రీట్ ఫర్ లాంగ్ టైం. సో ఓవర్ వైబ్రేషన్, ఎక్సెసివ్ వైబ్రేషన్ చేసినా కూడా సెగ్రిగేషన్ అన్నది జరగడానికి చాలా అవకాశం ఉంది, అది కూడా మనం గమనించుకోవాలి. ఓకే, హౌ టు మినిమైజ్ దిస్ సెగ్రిగేషన్ ఏ విధంగా మనం మినిమైజ్ చేయాలి. సో ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు చూసినట్లయితే, దే కెన్ బి కంట్రోల్డ్ బై మెయింటైనింగ్ ప్రాపర్ ప్రపోర్షనింగ్ ఆఫ్ మిక్స్. అంటే మిక్స్ ప్రపోర్షన్ మనకి కరెక్ట్గా ఉంటే, ప్రాపర్ మిక్స్ ప్రపోర్షన్ ఉంటే డెఫినెట్లీ సెగ్రిగేషన్ అన్నది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ ద లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్డ్, వాటర్ అలాగే అగ్రిగేట్ క్వాంటిటీ, కోర్స్ అగ్రిగేట్ అనేది తక్కువ రిక్వైర్డ్ క్వాంటిటీలో యూజ్ చేసి ఎక్సెసివ్ క్వాంటిటీస్లో యూజ్ చేయనప్పుడు బైండింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో బైండింగ్ అనేది ఎప్పుడైతే ప్రాపర్గా ఉందో సెగ్రిగేషన్ అనేది తక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, బై పెక్యులియర్ హ్యాండ్లింగ్, ప్లేసింగ్, ట్రాన్స్పోర్టింగ్, కాంపాక్టింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ కాంక్రీట్. సో ప్రాపర్గా రెగ్యులర్గా ఏ విధంగా చేస్తారో అలా చేయకుండా ఇర్రెగ్యులర్గా చేసినట్లయితే, హ్యాండ్లింగ్ ఆఫ్ కాంక్రీట్ అంటే కాంక్రీట్ని మోసినప్పుడు కానీ, అది ప్లేస్ చేసినప్పుడు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టింగ్లో కానీ, లేకపోతే కాంపాక్షన్ చేసినప్పుడు కూడా కంగారుగా చేసేయటం కానీ, ఫినిషింగ్ చేసినప్పుడు కూడా ఇర్రెగ్యులర్గా పెద్ద లెవెల్ ఒక యూనిఫామ్గా చేయకపోవడం వల్ల కానీ మనకి ఈ సెగ్రిగేషన్ అన్నది జరగచ్చు. సో అవన్నీ మనం కంట్రోల్ చేసినట్లయితే సెగ్రిగేషన్ డెఫినెట్గా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, యాడింగ్ అండ్ ట్రైనింగ్ ఏజెంట్స్, ఎడ్మిక్చర్స్ అండ్ ప్రొజలానిక్ మెటీరియల్స్ ఇన్ ద మిక్స్ సెగ్రిగేషన్ కంట్రోల్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఎడ్మిక్చర్స్ అవి మిక్స్ చేయడం వల్ల, అంటే సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ ప్రాపర్టీస్ గెయిన్ చేయడం వల్ల, అంటే వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. వర్కబిలిటీ అంటే ఏంటి, ఈజీనెస్, అందులో ఉన్న ఫ్లోబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఫ్లోబిలిటీ ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం ఏమైనా ఎడ్మిక్చర్స్ కలిపినా సరే అప్పుడు కూడా మనకి ప్రొజలానిక్ మెటీరియల్స్ అంటే ఫ్లై యాష్ ఇలాంటివి అన్నమాట. సో అలాంటి ఏజెంట్స్, ఎంట్రైనింగ్ ఏజెంట్స్ కానీ, ఎయిర్ యాడ్ చేసే ఏజెంట్స్ కానీ, ఎయిర్ ఎంట్రైనింగ్ ఏజెంట్స్ కానీ ఏమైనా యాడ్ చేసి అడిషనల్గా మనం చేయడం వల్ల కూడా మనకి సెగ్రిగేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బ్లీడింగ్. సో వాట్ ఈస్ దిస్ బ్లీడింగ్? బ్లీడింగ్ అంటే ఏంటి? బ్లీడింగ్ అంటే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ సెగ్రిగేషన్ ఇన్ విచ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ద కాంక్రీట్ ఈజ్ పుష్డ్ అప్వర్డ్స్ డ్యూ టు సెటిల్మెంట్ ఆఫ్ సిమెంట్ అండ్ అగ్రిగేట్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, సెటిల్మెంట్ ఆఫ్ సిమెంట్ అండ్ అగ్రిగేట్, సిమెంట్ పార్టికల్స్, సిమెంట్ మోటారు అలాగే అగ్రిగేట్, వాటర్ ఒకటి సెపరేట్ అయిపోతుంది, సిమెంటు అగ్రిగేటు అంటే శాండ్, కోర్స్ అగ్రిగేట్, పిక్క, ఇవన్నీ కూడా మనకి కిందకు వచ్చేస్తాయి, పైన ఏమో వాటర్ ఉండిపోతుంది. ఓకే, సో అలా జరిగితే దాన్ని బ్లీడింగ్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పి అంటారు. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లో, డ్యూ టు దిస్ వాటర్ టెండ్స్ టు మూవ్ అప్వర్డ్స్. బ్లీడింగ్ ఆర్డినరీ అక్కర్స్ ఇన్ ద వెట్ మిక్స్ ఆఫ్ కాంక్రీట్. సో బ్లీడింగ్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది, కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో జరిగేలాగా చూసుకోవాలి. మనకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది జరగకుండా మనం చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ పైన అంతా కూడా ఈ ఏరియాలో మీరు చూసినట్లయితే, మనకి వాటర్ అన్నది కనిపిస్తుంది కదా. సో దీన్నే మనం బ్లీడింగ్ అని చెప్పి అంటమాట. లిమిటెడ్గా ఉంటే పర్వాలేదు. సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, ఎక్సెసివ్ బ్లీడింగ్ అన్నది ఇక్కడ ఈ ఇమేజ్లో ఉంది క్లియర్గా. సో ఇదంతా కూడా వాటర్ అన్నది అక్యుములేట్ అయిపోయింది, సెపరేట్ అయిపోయింది. సో అలా చేయడం వల్ల
స్ట్రక్చర్ అన్నది చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో అందుకే మనం ఈ బ్లీడింగ్ అన్నది జరగకుండా చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ బ్లీడింగ్ చూసినట్లయితే ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ బ్లీడింగ్ ఇన్ కాంక్రీట్ ఈస్ హై డోసెస్ ఆఫ్ వాటర్ సిమెంట్ రేషియో. అంటే రిక్వైర్డ్ క్వాంటిటీ కన్నా వాటర్ సిమెంట్ రేషియో వాటర్ సిమెంట్ రేషియో ఏదైతే ఉంటుందో వాటర్కి సిమెంట్కి మధ్యన ఉన్న రేషియో, సో అది జనరల్గా 0.4 to 0.6 మనం తీసుకుంటాం. సో దానికన్నా ఎక్కువ ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి చేయరు లేబర్. సో అందుకే ఎక్సెసివ్ వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే దెన్ ఇట్ విల్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ బ్లీడింగ్. హయ్యర్ వాటర్ సిమెంట్ రేషియో వీకెన్స్ ద కాంక్రీట్ అండ్ లీడ్స్ టు ఎక్సెసివ్ బ్లీడింగ్. ఓకే, సో అదొకటి. నెక్స్ట్, బ్లీడింగ్ ఇన్ కాంక్రీట్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్లీడింగ్. అంటే ఎక్సెసివ్ ఎవాపరేషన్ జరిగే ప్లేసెస్లో అయితే పర్వాలేదు, కానీ కూల్ ప్లేసెస్లో మాత్రం బ్లీడింగ్ అన్నది చాలా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. నార్మల్ బ్లీడింగ్ ఈజ్ క్వైట్ గుడ్, ఇట్ ఎన్హాన్సెస్ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. సో రిక్వైర్డ్ అమౌంట్స్లో అంటే మినిమం అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటే పర్వాలేదు, కానీ ఎక్సెసివ్ బ్లీడింగ్ జరిగితే మాత్రం ఎక్సెసివ్ వాటర్ అక్యుములేషన్ అనేది జరిగితేనే మనకి సివియారిటీ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, వెన్ ద కాంక్రీట్ ఈజ్ ఫుల్లీ ప్లాస్టిక్ బ్లీడింగ్ మే నాట్ కాజ్ మచ్ హార్మ్. However, if the concrete is still in plastic stage, later it is subsidized and compacted. సో ప్లాస్టిక్ స్టేట్లో ఉంటే పర్వాలేదు, లేదంటే దాని ఎఫెక్ట్ అన్నది మనకు స్ట్రక్చర్ మీద ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ స్టెబిలిటీ? సో స్టెబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీ మీద ఏ విధంగా ఈ బ్లీడింగ్ అన్నది ఉంటుంది అన్నది చూద్దాం. సో వాటర్ మూవ్స్ అప్వర్డ్స్ ఇన్ ద బ్లీడింగ్. సమ్టైమ్స్ విత్ దిస్ వాటర్ certain amount of cement moved along with water టు ద కాంక్రీట్ సర్ఫేస్. సో కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్సెసివ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఉంటే కనుక వాటర్తో పాటు సిమెంట్ కూడా పైకి వచ్చేస్తుంది. సో వెన్ ద టాప్ సర్ఫేస్ ఈజ్ వర్క్డ్ అప్ విత్ ద ట్రోవెల్, ద అగ్రిగేట్ గోస్ డౌన్ అండ్ సిమెంట్ పేస్ట్ ఫార్మ్స్ అట్ ద టాప్ సర్ఫేస్. దిస్ ఈజ్ కాల్డ్ లాటియన్స్ ఇన్ కాంక్రీట్. సో మనకి ఏమవుతుంది, సిమెంట్ కూడా పైకి వచ్చేస్తుంది వాటర్తో పాటు. సో ఎప్పుడైతే లేబర్ దాని మీద వర్క్ చేస్తారో, లెవెలింగ్ చేస్తారో సర్ఫేస్ని, అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా ట్రోవెల్తో అది వర్క్ చేసినప్పుడు అగ్రిగేట్ అంతా కూడా బాటమ్కి వెళ్ళిపోతుంది. అంటే బాటంలోకి అగ్రిగేట్ వెళ్ళిపోయినప్పుడు హెవియర్ పార్టికల్స్ అన్నీ బాటంలోకి వచ్చేస్తాయి, ఫైనర్ పార్టికల్స్ కూడా కోర్స్ పార్టికల్స్ అన్నీ కూడా బాటంలోకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసరికి సిమెంట్ అన్నది, వాటర్ అన్నది పైన అక్యుములేట్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా వచ్చేస్తే దాన్ని ఏమంటారు, లాటియన్స్ ఇన్ కాంక్రీట్ అని చెప్పి అంటారు. సో డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ లాటియన్స్, స్ట్రక్చర్ మే బీ లూజ్ ఇట్స్ వేరింగ్ కెపాసిటీ అండ్ డిక్రీజెస్ ఇట్స్ లైఫ్. సో ఈ విధంగా ఫైనర్ పార్టికల్స్ అంతా కూడా పైకి వచ్చేసి కోర్సర్ పార్టికల్స్ అంతా కూడా బాటంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, పైన సాఫ్ట్ నేచర్ అన్నది వచ్చేస్తుంది, స్ట్రెంగ్త్ అన్నది రాదు. సో టాప్ సర్ఫేస్లో వీక్నెస్ అన్నది ఎక్కువైపోతుంది. సో దానివల్ల మనకి వేరింగ్ కెపాసిటీ, అంటే ఇప్పుడు రోడ్డు చేసాం అనుకోండి, సీసీ రోడ్స్ ఏమన్నా, సో ఇప్పుడు సీసీ రోడ్లో ఈ విధంగా జరిగింది అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు పైన హెవీ వెహికల్స్ మూవ్ అయినప్పుడు ఆ ట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్ఫేస్ మీద మనకి వేరింగ్ కెపాసిటీ, ఇప్పుడు ఇది సీసీ రోడ్ అనుకుంటే దీని మీద ఈ విధంగా ఫోర్స్ అన్నది ఉంటుంది, ట్రాక్షన్ ఫోర్స్ అన్నది. వెహికల్స్ మూవ్ అవటం వల్ల మనకి ఏమవుతుందంటే, మనకి ఆ సర్ఫేస్ ఫోర్స్ అనేది టాప్ సర్ఫేస్లో యాక్ట్ చేస్తుంది, కాబట్టి దానివల్ల వేరింగ్ అన్నది జరుగుతుంది. సో ఇలా సాఫ్ట్ అయిపోతే సర్ఫేస్ అంతా కూడా సాఫ్ట్వేర్ నేచర్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్సెసివ్ వేరింగ్ అనేది జరిగి స్ట్రక్చర్ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వాటర్ వైల్ మూవింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ forms continuous channels and becomes permeable and allows water to move, which forms water voids in the matrix and reduce the bond between aggregate and cement paste. So ఇది ఒక రీజన్ ఏంటి, బికాజ్ ఆఫ్ ద వాటర్ మూమెంట్ జరగడం వల్ల బాటమ్ నుంచి టాప్కి ఆ క్యావిటీస్ అన్నవి ఫామ్ అయిపోతాయి మధ్యలో. సో ఎప్పుడైతే ఈ క్యావిటీస్ ఫామ్ అయిపోయినాయో, వెన్ రైనీ సీజన్ కమ్స్, ఈ పెర్మబుల్ నేచర్ మనకి కాంక్రీట్కి వచ్చేస్తుంది. అక్కడ పెర్మబుల్ నేచర్ రావడం వల్ల లీకేజెస్ అన్నవి మనకి లీకేజెస్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే పర్మబిలిటీ లాస్ట్ అయిపోవడం, ఇంపర్మబుల్ నేచర్ అనేది పోయి పర్మబిలిటీ అన్నది యాడ్ అవడం వల్ల మనకి లీకేజెస్ అన్నవి ఎక్కువ వస్తాయి ఆ స్లాబ్ సర్ఫేస్ నుంచి. ఓకే, నెక్స్ట్, ఫార్మింగ్ ఆఫ్ వాటర్ అట్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ కాంక్రీట్ రిజల్ట్స్ ఇన్ డిలేయింగ్ ద సర్ఫేస్ ఫినిషింగ్.
సో సర్ఫేస్ ఫినిషింగ్ అన్నది చేయడానికి డిలే అవుతుంది దానివల్ల. సో అది కూడా ఒక డ్యామేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాంక్రీట్ బికమ్స్ పర్మబుల్ అండ్ లూజెస్ ఇట్స్ హోమోజినిటీ. సో ఇది కూడా హోమోజినిటీ ఆఫ్ ద కాంక్రీట్ అంటే సో ఆ కాంపోజిట్ స్ట్రెంగ్త్ అన్నది మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ cavities which are formed because of the movement of water. Okay, excessive bleeding breaks the bond between the reinforcement and concrete. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి, రీఇన్ఫోర్స్మెంట్ ఏవైతే ఉంటుందో బీమ్స్లో కానీ మనం దేంట్లో తీసుకున్నా సరే రీఇన్ఫోర్స్మెంట్ ఏవైతే ఉంటుందో ఈ రీఇన్ఫోర్స్మెంట్కి దీనికి మధ్యన కాంక్రీట్కి మధ్యలో ఉన్న బాండింగ్ అన్నది తగ్గిపోతుంది. సో అది కూడా మనకి స్ట్రక్చర్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఇట్ విల్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఓకే, సో హౌ దిస్ బ్లీడింగ్ ఈజ్ కంట్రోల్. సో ఈ బ్లీడింగ్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి? సో బై యాడింగ్ మినిమం వాటర్ కంటెంట్ ఇన్ ద కాంక్రీట్ మిక్స్. సో వాటర్ కంటెంట్ యాడ్ చేసినప్పుడు అందరూ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వాటర్ వెన్ యూఆర్ యాడింగ్ వాటర్, minimum water we have to add, minimum water content we have to add, then only we can control this bleeding. Next, encouraging use of air and training admixtures. సో స్లాబ్ అది వేసినప్పుడు స్లాబ్ వేస్తున్నారు అనుకోండి, మనకి చాలా చోట్ల సచివాలయం బిల్డింగ్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ అన్నిటికీ స్లాబ్ వేసినప్పుడు ఎడ్ మిక్చర్స్ మనం సూపర్ ప్లాస్టైజర్స్ అంటారు. సూపర్ ప్లాస్టైజర్ కానీ ఏమైనా వేరే ఎడ్ మిక్చర్స్ ఉంటాయి, సూపర్ ప్లాస్టైజర్స్ ఎడ్ మిక్చర్స్ మనం యాడ్ చేయడం వల్ల, ఎడ్ మిక్చర్స్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల మనకి ఈ సెగ్రిగేషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మోర్ సిమెంట్ ఇన్ ద మిక్స్, సిమెంట్ క్వాంటిటీ తగ్గించేయడం కానీ లేకపోతే అగ్రిగేట్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల కానీ మనకి సెగ్రిగేషన్ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సిమెంట్ క్వాంటిటీ తగ్గించడం వల్ల మెయిన్గా బ్లీడింగ్ అనేది వస్తుంది కాబట్టి సిమెంట్ క్వాంటిటీని మనం డెఫినెట్ మనకి డిజైన్ యాజ్ పర్ ద డిజైన్ ఎంత క్వాంటిటీ ఉండాలో కంప్లీట్గా అంతా ఉండేలా మనం చూసుకోవాలి. సో దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ అన్నది కంట్రోల్ చేయొచ్చు, బ్లీడింగ్ ఎఫెక్ట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మెయిన్గా సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్ గురించి. ఇది ఫీల్డ్లో చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి, దీన్ని కంట్రోల్ చేయడానికి చూడాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్. నేనైతే కంపల్సరీ చూస్తాను, మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. వై? బికాజ్ ఇట్ గ్రేట్లీ ఎఫెక్ట్స్ ద life of the structure and stability of the structure. So it is very useful for you everyone. Hope this video is useful for you everyone. Thank you.